ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నారాయణ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు, విపరీతమైనటువంటి ఫీజులు పెంచడం, విద్యార్థులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నారాయణ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. విద్యార్థుల దగ్గర ఫీజులు మాత్రం వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది. కనీసం విద్యార్థులు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నారాయణ యాజమాన్యం ఉంది. దీంతోపాటు కనీసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటీస్ బోర్డులో ఫీజుల వివరాలు పెట్టాలి, కానీ ఎక్కడ ఫీజు వివరాలు పెట్టలేదు. దాంతోపాటు ఫీజులు పెంచుతూ విపరీతంగా ఫీజులు వసూలు చేస్తూ దాంతోపాటు ఇక్కడే పాఠ్యపుస్తకాలు కొనాలని చెప్పి 6,000 నుంచి 10,000 రూపాయల వరకు యూకేజీ నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర అదనంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నది. అందుకే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం, ఇప్పటికైనా హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలన్నింటినీ పరిశీలన చేయండి. కనీసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు ఎంఈఓ గారు, డిఓ గారు, డివైఓ గారు పరిశీలన చేయాలి. పరిశీలన చేసి ఎక్కడైతే ఫీజుల వివరాలు లేకుండా, ఎక్కడైతే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు కనీసం ఫీజులు తగ్గించాలని నారాయణ చైతన్య స్కూల్స్ కాడ నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు కార్యాలయాలను ముట్టడిస్తాం. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు స్పందించాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం. నారాయణ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ ఈ నారాయణ పాఠశాలలో జరుగుతూ ఉంది.